సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టాకే మళ్లీ ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ గెలిచాక ఆ మాట మర్చిపోయారని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. మేనిఫెస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పాడు. చివరకు ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తుంది. సర్కార్ ఏ బ్రాండ్ అమ్మితే అదే తాగాలి. కల్తీ మందు తాగి ప్రజలు చనిపోతున్నారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని విమర్శలు గుప్పించారు. ఏం చెప్పాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఏమన్నాడు? అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేశాకనే ఓట్లు అడుగుతాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేస్తాను అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను. ఆ మేనిఫెస్టో నాకు బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడు. మరేమైంది మద్యపాన నిషేధం? ఈ రోజు మద్యపాన నిషేధం కదా దేవుడరుగు. పూర్తిగా లిక్కర్ బిజినెస్ మొత్తం సర్కారే చేస్తుంది కదా. ఇక వేరే బ్రాండ్ ఎక్కడా ఏవీ లేవు. సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి. ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. క్యాష్ అంటే క్యాషే. స్టేట్ కు ట్యాక్స్ లేవు, సెంటర్ కి ఇచ్చే ట్యాక్స్ లేవు. మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఈ కల్తీ మందు తాగి 25% మంది పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి చచ్చిపోతున్నారు అని రిపోర్ట్లు వచ్చినా కూడా క్వాలిటీ చెక్ లేదు. సర్కార్ అదే అమ్మాలి, ప్రజలు అదే తాగాలి. ఇది ఎక్కడ విడ్డూరం? శాండ్ మాఫియా అంతే, లిక్కర్ మాఫియా అంతే, మైనింగ్ మాఫియా అంతే. ప్రజల గురించి అక్కర ఉందా? ప్రజల గురించి ఆలోచన ఉందా?